కన్యా రాశి జాతకులారా, మీ జీవితంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కష్టాలకు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన ఆందోళనలకు కాలం చెల్లింది. మీ జాతకంలో గ్రహాల కదలికలు ఎంత వేగంగా మారుతున్నాయో తెలుసా? మీ జీవితంలో ఒక ఊహించని పెనుమార్పులు రాబోతున్నాయి. అవును, ఇన్నాళ్ళు మీ వెనుక ఉండి కుట్రలు పన్నుతూ మీ నాశనాన్ని కోరుకున్న ఆ శత్రువుల ఆట పూర్తిగా ముగిసిపోయింది. కానీ అసలైన కథ ఇక్కడే మొదలవుతోంది. మీ అదృష్టాన్ని మరియు శత్రువుల వినాశనాన్ని శాసించే ఈ మహా మార్పుకు కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు. ఏ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి కన్యా రాశి వారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడాల్సిన అత్యంత సంచలన వీడియో ఇది. ఇన్నాళ్ళు మీ మంచితనాన్ని బలహీనతగా చూసి మీ నమ్మకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టిన వారికి ప్రకృతి తన తాండవ న్యాయాన్ని చూపించబోతోంది. మీ చుట్టూ సాక్షాత్తు ఆ దైవిక శక్తుల రక్షణ కవచం ఏర్పడబోతోంది. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ పెనుమార్పులు ఏంటి? ఆ కపట శత్రువుల పతనం ఎలా ఉండబోతోంది? మీ ప్రతి అడుగులోనూ కాపాడే ఆ భగవంతుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హర హర మహాదేవ లేదా జై భజరంగబలి అని కమెంట్ చేయండి. కన్యా రాశి వారు ఇన్నాళ్ళు మీ శత్రువులు మీపై పన్నిన కుట్రలన్నింటికీ ముగింపు పలికే రోజులు దగ్గరకు వచ్చేశాయి. మీ శత్రువుల సామ్రాజ్యం కూలిపోవడాన్ని మీ కళ్ళారా చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడే తన గదను చేతపట్టాడు. ఇకపై జరగబోయే పరిణామాలు అంత వేగంగా అంత బలంగా ఉండబోతున్నాయి. మిమ్మల్ని బాధించిన వారు వేసిన ప్రతి తప్పుడు అడుగు ఇప్పుడు వారి మెడకే ఉరితాడుగా మారబోతోంది. మీ వెనక ఉండి కుట్రలు పన్నిన వారు ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక దైవిక శక్తి తోడుగా నిలిచింది. అది ఎలాంటి అన్యాయాన్నైనా సరే వేళ్లతో సహా నరికేస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఎంతగానో భరించారు, ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు అదే నిశ్శబ్దం మీ శత్రువుల పతనానికి పెద్ద కారణంగా మారబోతోంది. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయంటే మీ శత్రువులు తమకు ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు. వారు మీ దారిలో సృష్టించిన ప్రతి అడ్డంకి విరిగిపోతుంది. వారి కపట బుద్ధి దెబ్బతింటుంది. మీ ముందర నిలిచిన ప్రతి కష్టాల గోడ వాటంతట అదే కూలిపోతుంది. మీ శక్తి ఇప్పుడు ఒక సరికొత్త స్థాయికి చేరుకుంది. మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్య దైవ రక్షణ మీ వెంటే నడుస్తుంది. అందువల్లనే మీ దారి ఇప్పుడు మునుపటి కంటే ఎంతో ప్రకాశవంతంగా మారబోతోంది. ముందడుగు వేస్తున్న కొద్దీ మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ శక్తిని చూసి భయపడడం మొదలు పెడతారు. వారి అహంకారం ముక్కలైపోతుంది. వారి ముఖాల మీదున్న ముసుగులు తొలగిపోతాయి. వారు పన్నిన కుట్రల ఫలితాన్ని వారే అనుభవించాల్సి వస్తుంది. మీరు కేవలం ఉన్నత స్థానాలకు ఎదగడానికే పుట్టారు. మీ ఎదుగుదల తలుపులను ఎవరూ మూసివేయలేరు. మీరు చాలా ప్రశాంతంగా మీ దారిలో సాగిపోండి. రాబోయే సమయం మీ విజయానికి ఎనలేని కాంతిని ఇస్తుంది. ఈ మార్పు ఎలా వచ్చిందో చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. మీ అదృష్టం మలుపు తిరిగే ఆ అద్భుతమైన క్షణాలు మీ జీవితంలోకి రానే వచ్చాయి. మీరు ఇన్నాళ్ళు మీ మనసులో ఎంతో బాధను దాచుకున్నారు. ఎన్నోసార్లు అన్యాయాన్ని భరించారు. ఎన్నో రాత్రులు ఆందోళనతో గడిపారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజులొచ్చాయి. మీపై కుట్రలు పన్నిన వారు, మీ ముందర నవ్వుతూనే వెన్నుపోటు పొడిచిన వారు, తమ తీపి మాటల వెనుక విషాన్ని దాచుకుని వారు ఇప్పుడు తాము తవ్వుకున్న గోతిలో తామే పడబోతున్నారు. వారి దారులు మూసుకుపోతాయి. వారి ఆలోచనలన్నీ దెబ్బతింటాయి. మీ దారిలో ఉన్న చీకటి అంతా ఒక్కసారిగా తొలగిపోతుంది. ఇన్నాళ్ళు పెద్ద పెద్ద అడ్డంకులు ఇంత సులువుగా ఎలా తొలగిపోయాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. మీపై ఏడిచేవారు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చెయ్యలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడింది. అది ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే వెనక్కి తిప్పి కొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపై మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది.
మీ దారిలో ఉన్న పెద్ద పెద్ద అడ్డంకులు ఇంత సులువుగా ఎలా తొలగిపోయాయా అని మీరే ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. మీపై ఏడిచేవారు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడింది. అది ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే వెనక్కి తిప్పికొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపై మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎటు చూసినా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి. మీరు ముందడుగు వేస్తుంటే కొత్త అవకాశాలు వాటంతట అవే మీ ముందుకొస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగిపోవాలని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో మంచి గౌరవం, సంచలన విజయం మరియు మీకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగే స్థానానికి మీరు చేరుకోవడం ఇప్పుడు ఖాయమైంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి భయపడి దాక్కోవడానికి దారులు వెతుక్కుంటారు. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారు ఈరోజు తమ తప్పుడు పనుల వల్ల వచ్చే కష్టాల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా ఎంతో తీవ్రంగా రాబోతోంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ తమ బలహీనతలతో తామే కుంగిపోతారు. మీ దారి పూర్తిగా సాఫీగా మారిపోతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిందని మీకు రోజు రోజుకు అర్థమవుతుంది. ఇకపై మీరు కేవలం సాధారణంగా ఎదగడం కాదు, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేసేంతలా మీ ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. దేనిని నిరూపించుకోవాల్సిన పని లేదు. చాలా ప్రశాంతంగా మీ పనులను చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటల కంటే మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తులే సమాధానం చెబుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధించిన వారు అసలు ఈ తుఫాను ఎక్కడి నుండి వచ్చింది, ఈ మార్పు ఎలా జరిగింది అని తమలో తామే ప్రశ్నించుకుంటారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదని అప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు కేవలం నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకోసం సరికొత్త విజయాల తలుపులను తెరవబోతున్నాయి. ఆ అదృశ్య శక్తి మీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేస్తున్న కొద్దీ మీ విరోధుల మనసు, వారి ధైర్యం పూర్తిగా ముక్కలైపోతాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ వెనుక రకరకాల మాటలు మాట్లాడి మీ దారిలో ముళ్ళు నాటిన విరోధుల గుండెల్లో ఇప్పుడు భయం మొదలైంది. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పూర్తిగా ముక్కలైపోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటామని సవాల్ చేసిన ఆ మనుషులు ఈరోజు తమకు వచ్చిన ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధంతా ఇప్పుడు వారికే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎదురు కాబోతోంది. వారి ప్రతి అడుగు ఎంతో భారంగా మారబోతోంది. మీరే చూస్తారు. ఇన్నాళ్ళు మీరు వహించిన నిశ్శబ్దమే ఇప్పుడు వారిపై ఒక పెద్ద తుఫానులా విరుచుకుపడబోతోంది. ఎందుకంటే మౌనంగా ఉండే వారి తిరుగుబాటు ఎంతో వేగంగా, అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇకపై పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా, మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. మీపై కుట్ర పన్నింది కేవలం ఒక్కరో ఇద్దరో కాదు, ఒక పెద్ద గుంపే మీ వెనక పనిచేసిందని మీరు తెలుసుకోవాలి. అందరూ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగదీయాలని, మీ నమ్మకాన్ని దెబ్బతీసి సమాజంలో మీ పేరు చెడగొట్టాలని చూశారు. కానీ ఇప్పుడు ఈ విశ్వమే మీ వెనక ఉంది. అందుకే రాబోయే కాలం వారికి ఎంతో కఠినంగా మారబోతోంది. ఈ నిజాలన్నింటినీ అంగీకరిస్తూ దేవుని ఆశీస్సులు అందుకోవడానికి వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. రాబోయే ముఖ్యమైన హెచ్చరికలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రాబోయే విషయాలు మీ అంతరాత్మను కదిలిస్తాయి. మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారి మనసుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. నిజం ఎంతో కాలం దాగి ఉండదని వారికి కూడా తెలిసిపోయింది. వారి పతనం మొదలైంది. మీ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు మరింత బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు ఎన్ని కష్టాలు పడినా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మనిషిలో ఓపిక ఉన్నంత వరకే భగవంతుడు పరీక్షలు పెడతాడు.
ఎప్పుడైతే మన శక్తి అయిపోతుందో అప్పుడు ఆ దేవుడే స్వయంగా మన చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా అదే సమయం వచ్చింది. ఆ దేవుడే మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఎలాంటి అద్భుతమైన సంకేతాలు అందుతాయంటే మీరే ఆశ్చర్యపోతారు. రహస్యాలన్నీ అకస్మాత్తుగా బయటపడతాయి. తప్పు చేసిన వారు తమంతట తామే దొరికిపోతారు. ఈరోజు నేను చెబుతున్న ఈ సంచలన నిజాలు వింటే చాలామంది నిద్రలు చెదిరిపోతాయి. పైనుంచి కింది వరకు వణికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఎవరినీ భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందే అప్రమత్తం చేయడానికి మాత్రమే. మీ జీవితంలో అలాంటి ఒక సమయం రాబోతోంది. ఎవరి మనసులోనైతే పాపం, కపటం, వంచన మరియు దాచిన రహస్యాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి. మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారి, మీ వెనుక తీపి మాటలు పలుకుతూ వెన్నుపోటు పొడిచిన వారి అసలు ముఖాలు అందరి ముందు బయటపడతాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుండి తగలదు. ఈ బాధ మీ లోపలి నుండే వస్తుంది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మారో, మీ సొంత మనిషి అనుకున్నారో అలాంటి ఒక ముఖం నుండే ఈ చేదు నిజం బయటకొస్తుంది. కానీ ఈ నిజాన్ని మీరు అంగీకరించి తీరాలి. ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైపోతే ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. ఎప్పుడైతే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైపోతుందో అప్పుడు ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, అప్రమత్తం కావడానికి మరియు కపటత్వాన్ని గుర్తించడానికి సరైన సమయం వచ్చింది. పైకి తీపి మాటలు చెబుతూ మీకు విషం తినిపిస్తున్న వారి అసలు రంగులు బయటపడబోతున్నాయి. ఎప్పుడైతే మొదటి ముసుగు తొలగిపోతుందో అప్పుడు మీకే తెలుస్తుంది మీ చుట్టూ ఉన్న వారిలో ఎంతమంది పైకి మీ తల నిమురుతూ లోపల మీపై అసూయ అనే పొగను నింపుకున్నారో. ఈరోజు నేను చెబుతున్న ఈ 4 సంకేతాలు గనక మీ జీవితంలో కనిపిస్తుంటే మీ జీవితంలో పెద్ద మార్పు మొదలైందని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా ఆందోళనకు గురి కావడం, ఎటువంటి కారణం లేకుండా రాత్రిళ్ళు నిద్రాభంగం అవడం మరియు తెలియని ఏదో ప్రమాదం పొంచి ఉందనే భావన కలగడం. ఇది మీ అంతరాత్మ ఇస్తున్న హెచ్చరిక. ఎవరో మిమ్మల్ని కిందకు లాగాలని కుట్ర పన్నుతున్నారని ఆ దేవుడే మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తున్నాడు. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రూపం మెల్లమెల్లగా బయటకు రావడం. వారి మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మరియు వారి కళ్ళలో దాగున్న అసూయ మీకు అకస్మాత్తుగా కనిపించడం. మూడవ సంకేతం, మీ పనులలో ఎలాంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం. ఎవరో అదృశ్య శక్తి మీ దారిలో ముళ్ళు నాటినట్టుగా అనిపించడం. కానీ గుర్తుంచుకోండి, దారి కష్టంగా మారుతోందంటే మీ గమ్యం చాలా పెద్దది కాబోతోందని అర్థం. నాలుగవ సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా దైవ చింతన వైపు, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవ్వడం. లోపలి నుండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా, ఇకనైనా నిజం వైపు అడుగులు వేయమని చెబుతున్నట్టుగా అనిపించడం. ఇది ఆ భగవంతుని సంకేతం. ఆయన మిమ్మల్ని తన రక్షణలోకి తీసుకుంటున్నాడు. ఈ మోసపూరితమైన రోజులు ఇక ఎంతో కాలం సాగవు. ఎప్పుడైతే ఈ 4 హెచ్చరికలు ఒకేసారి కనిపిస్తాయో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని గుర్తుంచుకోండి. పాత మనుషులు దూరమవుతారు, కొత్త మనుషులు మీ జీవితంలోకి వస్తారు. కపట బుద్ధి ఉన్నవారు నాశనమై నిజాయితీ గల దారి ఏర్పడుతుంది. కానీ వినండి, ఈ మార్పు మొదలైనప్పుడు ఆ గందరగోళం మొదట మీ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీరు అమితమైన ప్రేమను పంచారో మొదట దెబ్బ మీకు అక్కడి నుండే తగులుతుంది. ఇది విని మీ మనసు బరువెక్కినా సరే మీరు నిజాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చాటి చెప్పడానికి వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. నల్లటి మబ్బులు పట్టినప్పుడు మొదట చీకటి దట్టంగా మారుతుంది. ఆ తర్వాత మెరుపులు వస్తాయి, ఉరుములు ఉరుముతాయి. ఆ తర్వాత కురిసే వర్షం నేలపై ఉన్న మట్టిని కడిగేసి ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. మొదటి కొన్ని రోజులు కాస్త భారంగా అనిపించవచ్చు, మనసు డోలాయమానంలో పడవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కళ్ళు చెమర్చవచ్చు. కానీ ఆ తర్వాత మీలో వచ్చే మార్పు మునుపటి కంటే ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
మీరు గనక ఇప్పుడు మీ అంతరాత్మ ఇస్తున్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా దెబ్బతీస్తుంది. కానీ ఈ రోజు నుండే మీరు అప్రమత్తంగా ఉంటే అదే భవిష్యత్తు మీకు ఒక పెద్ద వరంలా మారుతుంది. మోసం చేసే వారి సమయం ముగిసినప్పుడు వారి పతనం వారి సొంత కర్మల వల్లే జరుగుతుంది. వారు పన్నిన కుట్రలలో వారే చిక్కుకుంటారు. ఇప్పుడు అదే మీ కళ్ళ ముందు జరగబోతోంది. ఎవరినైతే మీరు దేవుడిలా నమ్మి నెత్తిన పెట్టుకున్నారో ఆ మనుషులే మీ వెనక ఉండి వెన్నుపోటు పొడవబోతున్నారు. ఈ నిజాన్ని అంగీకరించడమే అన్నిటికంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మోసం చేసేవాడు ఎప్పటికీ గెలవలేడు. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, మోసం చేసేవాడు ఎప్పటికీ గెలవలేడు. వాడు కేవలం కొద్ది సమయం మాత్రమే ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ చివరికి ఎక్కడి నుంచి అయితే లేచాడో మళ్ళీ అక్కడికే పడిపోతాడు. మీరు మాత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇకపై మనం చెప్పుకోబోయే విషయాలు భవిష్యత్తులో మీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడతాయి. ఆ దేవుడే మీతో చెబుతున్నాడు, ఇప్పుడే అప్రమత్తం అవ్వండి, దారి తప్పకముందే మేల్కొనండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నిజాలు బయటపడే దారిలోకి అడుగు పెట్టారు. ఎప్పుడైతే నిజం ముందుకు వస్తుందో అప్పుడు జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. మొదటిది ఇన్నాళ్ళు మీరు అమాయకత్వంతో అందరినీ నమ్ముతూ బతికిన జీవితం అయితే, రెండవది ఇకపై మీరు ఎంతో తెలివితో జీవించబోయే సరికొత్త జీవితం. ఈరోజు మీకు అందుతున్న ఈ సందేశం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మీ రాతను మార్చే ఒక గొప్ప మంత్రం. ఇది వింటున్నప్పుడు ఒకవేళ మీ మనసు బరువెక్కినా, కళ్ళు చెమర్చినా లేదా ఒంట్లో ఒక తెలియని వణుకు వచ్చినా ఈ సందేశం కేవలం మీకోసమే వచ్చిందని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని కుదిపేసే మరో పెద్ద నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో 2 మనుషులు తిరుగుతున్నారు. వారి ఉద్దేశాలు మీ పట్ల అస్సలు మంచివి కాదు. పైకి మీ సొంత మనుషుల్లా నటిస్తూనే లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీలో ఆందోళన పెరుగుతోంది. మనసు అకస్మాత్తుగా కంగారు పడుతోంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఆ 2 వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే, మరొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తి. ఈ 2 అసలు ముఖాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులో ఎవరైనా 2 ముఖాలు గుర్తొస్తే గనక మీ అంతరాత్మ అస్సలు తప్పు చెప్పడం లేదు, ఖచ్చితంగా సరైన దిశలోనే సంకేతం ఇస్తోందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కలో ఒక తోడేలు లాంటి మనసున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాడు పైకి భుజం తడుతూనే వెనక నుండి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మను కాపాడుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తోంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగా వింటుంటే గనక దేవుని పుణ్యం మీ జీవితంలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద గండాలను తొలగిస్తాయి. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఆ 2 కుట్రలు కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులో గందరగోళం సృష్టించడానికి మరియు మీ జీవితంలో అడ్డంకులు తీసుకురావడానికి వారు ప్రతికూల శక్తులను వదులుతున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినా సరే చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోతుంటాయి. మీరు కొంచెం సంతోషంగా ఉందాం అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అరిష్టం మీ ముందుకొస్తుంది. ఇదంతా ఊరికే జరుగుతున్న యాదృచ్ఛికం కాదు, మీ సొంత మనిషి ముసుగులో దాక్కున్న మీ పెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. ఇది నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆ 2 మనుషులకు వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. ఇక ఆ 2 వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి వ్యక్తి మీ ముందర ఎంతో గౌరవం నటిస్తూ మీ వెనుక మాత్రం
మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఈ వ్యక్తే మీ ముందుకొచ్చే అతిపెద్ద అవకాశాన్ని కూడా లాగేసుకునే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానానికి ఎదగాలో అక్కడ మీ కాళ్ళు పట్టుకుని కిందకు లాగాలని చూస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి గురించి మీకు స్పష్టంగా చెప్పాలంటే, వాడు మీ శ్రమ ఫలితాన్ని తింటున్నాడు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన గుర్తింపును, పనులను మీకే తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీ మనశ్శాంతి, మీ డబ్బు, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు అస్సలు ఆగరు. మీరు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు. మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతోందని ఆ విశ్వమే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తోంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యం నుండి ఏమాత్రం పక్కకు తప్పుకోకూడదు. ఈ ఇద్దరు కపట మనుషుల ఆటలను తక్షణమే ముగించే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉపాయం చాలా సులువైంది, కానీ దీని ఫలితం మాత్రం చాలా వేగంగా ఉంటుంది. శత్రువులే మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడేలా చేస్తుంది. అయితే ఈ ఉపాయం కంటే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ఎదుగుదల, మీ విజయం, మీ ప్రగతి ఇకపై ఎవరి చేతుల్లోనూ లేవు. మీ అదృష్టం ఇప్పుడే మేల్కొంది. మీరు చేయాల్సిందల్లా మీ సానుకూల శక్తిని తప్పుడు పనుల వైపు వెళ్లకుండా కాపాడుకోవడమే. ఈ విషయాలు వింటున్నప్పుడే ఒకవేళ మీ ఒంట్లో తేలికపాటి వణుకు లేదా పులకరింత వస్తే గనుక ఈ దైవిక హెచ్చరిక మీపై ఇప్పుడే పనిచేయడం మొదలుపెట్టిందని అర్థం. ఇది మీ కాలం మారబోతోందనడానికి గుర్తు. కానీ దీనితో పాటు మీ అసలైన పరీక్ష కూడా మొదలవుతుంది. అందుకే ఆ దైవిక ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా స్పృశిస్తూ, నాపై ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, నన్ను ఆ దైవ శక్తులే కాపాడతాయి అని మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చెబుతారో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు వాటంతట వాళ్లే మీ జీవితం నుండి ఎంతో దూరంగా జరిగిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కపట కుట్రలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే గనక మీ మనసులోని భక్తిని చాటుతూ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మరియు కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాది అని కమెంట్ చేసి మీ దైవ రక్షణను ఇప్పుడే మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం సాధారణ వీడియో కాదు. రేపు రాబోయే ఒక పెద్ద మోసం నుండి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజే మీ ముందుకొచ్చిన ఒక గొప్ప హెచ్చరిక. ఇప్పుడైనా అప్రమత్తమవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్టదారిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు కపట మనుషులను మీ జీవితం నుండి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగు వేసుకుని తిరిగే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఇకపై మీ శత్రువుల పన్నాగాలేవి సాగవు. వారి ప్రతి కుట్ర, ప్రతి అబద్ధం, వారు నిర్మించిన మోసపు గోడలన్నీ ముక్కలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ కాలం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని అభయహస్తం మీపై ఉంది. మీతో కపటంగా ప్రవర్తిస్తూ ముఖంపై నవ్వుతూనే వెనక నుండి వెన్నుపోటు పొడిచిన వారి, మీపై విషం నింపుకున్న వారి ముసుగులు ఇప్పుడే తొలగిపోబోతున్నాయి. ఈరోజే మీ రాత మారబోతోందనడానికి ఇదే నిజమైన సమయం. ఈ అద్భుతమైన మార్పును అందుకోవడానికి ఆ శివునిపై భక్తితో వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఆ భగవంతుని నామస్మరణతో చేసే ఏ చిన్న పనైనా సరే పెద్ద పెద్ద గండాలను సైతం దూరం చేస్తుంది. కన్యారాశి వారు ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎంతమందిని నమ్మారు? ఎంతమందిని ప్రాణంగా అనుకున్నారు? ఎందరి కోసం మీ రాత్రి పగలు కష్టపడ్డారు? కానీ దానికి బదులుగా మీకు దక్కిందేంటి? కేవలం మోసం, నమ్మక ద్రోహం మరియు వెన్నుపోటు మాత్రమే. మీ మంచితనాన్ని వారు మీ బలహీనతగా చూశారు. మీ ప్రశాంత స్వభావాన్ని అవహేళన చేశారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. కానీ ఇకపై మీ నిశ్శబ్దమే ఆ పరమశివుని తాండవ న్యాయంగా మారబోతోంది. ఆ దేవుడే మీతో ఉన్నప్పుడు ఏ శక్తి, ఏ తాంత్రికుడు, ఏ కుట్రదారుడు కూడా మిమ్మల్ని తాకలేడు. ఆ పరమశివుడే స్వయంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ నష్టాన్ని కోరుకున్న వారి పతనం ఇప్పుడే మొదలైంది. మీ దారిలో వారు వేసిన ముళ్ళే
ఇకపై మీ విజయానికి మెట్లుగా మారుతాయి. మీ రాతను అడ్డుకోవాలని చూసిన వారు వాటంతట వాళ్లే ఆగిపోతారు. మీ ఇంటి సంతోషాలపై, మీ కుటుంబ ప్రశాంతతపై కన్నేసిన వారి మనసుల్లో ఇప్పుడు ఆందోళన మొదలవుతుంది. ఇది ఆ దేవుని న్యాయం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీరుస్తుంది. ఈ దైవిక వాణి మీ జీవితంలో నిజమవ్వాలని మీరు కోరుకుంటే గనక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ రక్షణ కోసం ఆ శివుడే ఇస్తున్న ఒక పెద్ద వరం. ఇకపై రాబోయే విషయాలు మరింత లోతైనవి. మీ దారిలో ఇన్నాళ్ళు ఇన్ని ఆటంకాలు ఎందుకొచ్చాయి? మీ మనసు ఎందుకు పదే పదే విరిగిపోయింది? కారణం లేకుండా ఆందోళన ఎందుకు పెరిగాయి? ఇంట్లో గొడవలు, పనుల్లో ఆటంకాలు, బంధాల్లో కటువుదనం అన్నీ ఒకేసారి ఎందుకొచ్చాయి అని మీరు ఆలోచిస్తున్నారా? దానికి కారణం ఒక్కటే. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి మీ పేరును, మీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోయాడు. మీ ముందర ఎంతో తీపి మాటలు మాట్లాడుతున్నా లోపల మాత్రం అసూయతో రగిలిపోయాడు. మీ ఎదుగుదల ఆ వ్యక్తికి అస్సలు ఇష్టం లేదు. మీ ఇంటి వెలుగు వారి మనసులో చీకటిని నింపింది. మీరు క్రింద పడిపోవాలని ప్రతి అడుగులోనూ కుట్రలు పన్నుతూనే వచ్చాడు. కానీ ఇకపై ఆ ఆటలన్నీ ఒకే ఒక్క దెబ్బతో ముగిసిపోతాయి. వారి కపట బుద్ధి, అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనమైపోతాయి. పరమశివుని 3వ కన్ను తెరుచుకుంది. మరియు ఆయన జటల నుండి వెలువడిన దైవిక శక్తి నేరుగా మిమ్మల్ని రక్షించడానికి సిద్ధమైంది. మీరు ఇన్నాళ్ళు ఎంతో ఏడ్చారు, ఎంతో మానసిక వేదనను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇకపై అలా జరగదు. ఇప్పుడు మీ జీవితంలో ఆ మహాదేవుని తాండవ న్యాయం జరగబోతోంది. ఈ దైవిక వాక్యం వింటున్నప్పుడు మీ శరీరం పులకరిస్తే గనక మీపై ఆ శివుని అనుగ్రహం పూర్తిగా కురిసిందని అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైన సందేశం మరికొందరికి చేరి వారి జీవితాలను కూడా మార్చాలని మనస్ఫూర్తిగా వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఆ దైవిక శక్తి వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి విషయం, మీ ఆత్మవిశ్వాసం ఒక సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ళు ఇతరుల ఒత్తిడికి తలొగ్గిన మీరు ఇకపై ధైర్యంగా నిలబడి మీ మనసులోని మాటను స్పష్టంగా చెబుతారు. రెండవ విషయం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడవ విషయం, శత్రువులు తమ చేతులతో తామే గోతిని తవ్వుకుంటారు. వారు మీపై పన్నే కుట్రలన్నీ తిరిగి వారిపైనే రివర్స్ అవుతాయి. నాలుగవ విషయం, మీ ఇంట్లో సానుకూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారుతుంది మరియు మీలో అపారమైన ధైర్యం పుడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కవచం మీపై శత్రువులు చేసే ప్రతి దాడిని ముందే తిప్పికొడుతుంది. మీపై కన్నేసి కూర్చున్నవారు సమాజంలో తమంతట తామే దిగజారిపోతారు. మీకు నష్టం కలిగించాలని చూసిన వారే స్వయంగా నష్టపోతారు. ఇప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూపించే ఒక చిన్న ఉపాయాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి పడుకునే ముందు ఆ మహాదేవుని నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకుని 3 సార్లు ఇలా ప్రార్థించండి. హే మహాదేవ, నాపై కుట్రలు పన్నుతున్న వారి చెడు ఆలోచనలు తిరిగి వారిపైకే వెళ్ళేలా చేయి. మరియు నన్ను ఎల్లప్పుడూ నిజాయితీ గల దారిలో నడిపించే శక్తినివ్వు. ఈ 3 వాక్యాలు మీ రాతను మార్చేస్తాయి. ఈ ఉపాయం చేసిన కొద్దిసేపటికే మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతతే మీ చుట్టూ దేవుడు ఉన్నాడనడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సాక్షాత్తు ఆ శివుడే మిమ్మల్ని కాపాడతాడు. కన్యారాశి జాతకులారా, సమయం వచ్చేసింది. మీ ఓపికకు, మీ భక్తికి మరియు ఇన్నాళ్ల మీ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కబోతోంది. మీ శత్రువులు ఎంతటి బలవంతులైనా సరే ఇకపై మీ ముందర వారి పప్పులు ఉడకవు. ఎందుకంటే ఈరోజు వినిపిస్తున్న ఈ వాణి సాక్షాత్తు దైవిక శక్తి నుండి వచ్చింది. మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. నేను మీకు చేతులు జోడించి మరీ చెబుతున్నాను, ఇప్పుడైనా అప్రమత్తం అవ్వండి. మీ జీవితంలో ఆ 2 వ్యక్తులు ఎంతో కపట బుద్ధితో తిరుగుతున్నారు. పైకి మీ సొంత మనుషుల్లా నటిస్తున్నా లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దొంగిలించడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, రాబోయే గండం నుండి కాపాడడానికి మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి.
ఇంట్లో కూర్చున్నా మీలో ఆందోళన పెరుగుతోంది. మనసు అకస్మాత్తుగా కంగారు పడుతోంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే, మరొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తి. ఈ ఇద్దరి అసలు ముఖాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడే మీ మనసులో ఎవరైనా ఇద్దరి ముఖాలు గుర్తొస్తే గనక మీ అంతరాత్మ అస్సలు తప్పు చెప్పడం లేదు, ఖచ్చితంగా సరైన దిశలోనే సంకేతమిస్తోందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కలో ఒక తోడేలు లాంటి మనసున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాడు పైకి భుజం తడుతూనే వెనుక నుండి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మను కాపాడుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తోంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగా వింటుంటే గనక దేవుని పుణ్యం మీ జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద గండాలను తొలగిస్తాయి. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఆ ఇద్దరి కుట్రలు కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులో గందరగోళం సృష్టించడానికి మరియు మీ జీవితంలో అడ్డంకులు తీసుకురావడానికి వారు ప్రతికూల శక్తులను వదులుతున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినా సరే చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోతుంటాయి. మీరు కొంచెం సంతోషంగా ఉందాం అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అరిష్టం మీ ముందుకొస్తుంది. ఇదంతా ఊరికే జరుగుతున్న యాదృచ్ఛికం కాదు. మీ సొంత మనిషి ముసుగులో దాక్కున్న మీ పెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆ ఇద్దరి మనుషులకు వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. నేను ఎల్లప్పుడూ నా భక్తులు ఎలాంటి ముక్కు ముఖం తెలియని ఇబ్బందుల్లో పడకూడదని కోరుకుంటాను. మీకోసం తెర వెనుక సిద్ధమవుతున్న ఆ మోసపూరితమైన వలయంలో మీరు చిక్కుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ నా మాటల్లోని నిజం మీ మనసుకు తాకుతుంటే గనక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇకపై రాబోయే హెచ్చరికలు, దైవ పరిహారాలు మీ జీవితానికి ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేయబోతున్నాయి. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి వ్యక్తి మీ ముందర ఎంతో గౌరవం నటిస్తూ మీ వెనుక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఈ వ్యక్తే మీ ముందుకు వచ్చే అతిపెద్ద అవకాశాన్ని కూడా లాగేసుకునే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానానికి ఎదగాలో అక్కడ మీ కాళ్ళు పట్టుకుని కిందకు లాగాలని చూస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి గురించి మీకు స్పష్టంగా చెప్పాలంటే వాడు మీ శ్రమ ఫలితాన్ని తింటున్నాడు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన గుర్తింపును, పనులను మీకు తెలియకుండా తన పేరు మీద మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన గుర్తింపును, పనులను మీకే తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీ మనశ్శాంతి, మీ డబ్బు, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు అస్సలు ఆగరు. మీరు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు. మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతోందని ఆ విశ్వమే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తోంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యం నుండి ఏమాత్రం పక్కకు తప్పుకోకూడదు. ఈ విషయాలన్నీ ఎంతో జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని చివరి వరకు చూడడం మీకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ ఇద్దరు కపట మనుషుల కుట్రలను తక్షణమే ముగించే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఉపాయం చాలా సులువైందే కావచ్చు, కానీ దీని ఫలితం మాత్రం చాలా వేగంగా ఉంటుంది. మీ శత్రువులే మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడేలా చేస్తుంది. అయితే ఈ ఉపాయం కంటే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ఎదుగుదల, మీ విజయం, మీ ప్రగతి ఇకపై ఎవరి చేతుల్లోనూ లేవు. మీ అదృష్టం ఇప్పుడే మేల్కొంది. మీరు చేయాల్సిందల్లా మీ సానుకూల శక్తిని తప్పుడు పనుల వైపు వెళ్లకుండా కాపాడుకోవడమే. ఈ విషయాలు వింటున్నప్పుడే ఒకవేళ మీ ఒంట్లో తేలికపాటి వణుకు లేదా పులకరింత వస్తే గనుక ఆ దైవిక హెచ్చరిక మీపై ఇప్పుడే పనిచేయడం మొదలుపెట్టిందని అర్థం. ఇది మీ కాలం మారబోతోందనడానికి గుర్తు.
కానీ దీనితో పాటు మీ అసలైన పరీక్ష కూడా మొదలవుతుంది. అందుకే ఆ దైవిక ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా స్పృశిస్తూ, నాపై ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, నన్ను ఆ దైవశక్తులే కాపాడుతాయి అని మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చెబుతారో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు వారంతట వారే మీ జీవితం నుండి ఎంతో దూరంగా జరిగిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కపట కుట్రలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే గనక మీ మనసులోని భక్తిని చాటుతూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాది అని కమెంట్ చేసి మీ దైవ రక్షణను ఇప్పుడే మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం సాధారణ వీడియో కాదు. రేపు రాబోయే ఒక పెద్ద మోసం నుండి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజే మీ ముందుకొచ్చిన గొప్ప హెచ్చరిక. ఇప్పుడైనా అప్రమత్తం అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్ట దారిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు కపట మనుషులను మీ జీవితం నుండి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగు వేసుకుని తిరిగే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. ధన్యవాదాలు.